మేము మీ కేస్ని బాగా స్టడీ చేశాం, మీ స్టేట్మెంట్ని కూడా తీసుకున్నాం, కానీ మీరు ప్రోటోకాల్ని బ్రేక్ చేశారన్న సంగతి బాగా తెలుస్తుంది. మేం తీర్మానం తీసుకోవడానికి ముందు మాతో ఏదైనా చెప్పడానికి మీరు ఆశపడ్డారంటే అది చెప్పొచ్చు. మేము ప్రోటోకాల్ని మీరి నడుచుకుంటున్నట్లుగా మీరు భావిస్తున్నారు. ఇక మీద మేము మాట్లాడగలమా? ఏం చెప్పంటారు? ఇక్కడ చూడండి మిస్టర్ ప్రత్యుమన్, మాకు మీ మీద ఎలాంటి పర్సనల్ పగా లేదు. మేము సాక్ష్యాలు ఆధారాలు బేస్ చేసే మాట్లాడుతున్నాం. వెరీ గుడ్. దాదాపుగా 30 సంవత్సరాలుగానే సిఐడిలో పనిచేస్తున్నాం. 30 సంవత్సరాలుగా అన్నిటినీ ఒకేలాగే చూస్తాం. చెప్పాలంటే ఈ ఉద్యోగం కోసమే ప్రాణాల్ని పణంగా పెట్టాం. అదేంటంటే కొన్ని సమయాల్లో మనం హఠాత్తుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రోటోకాల్ ఉండడం వల్ల మేము మౌనంగా ఉంటున్నాం. అలా ఉన్నా కూడా మేము హంతకులకి శిక్ష పడేటట్టే చేస్తాం. మీరు చెప్తున్నది మాకు అర్థమవుతుంది, కానీ నీతి నిజాయితీతో ఉండాలన్నది మా కర్తవ్యం. సార్, చట్టానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉండలేము. ఇక్కడ పని అలా జరగదు. సిచ్యువేషన్ బట్టి మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దయా కేసుకి సంబంధించి ప్రోటోకాల్ని మేము మీరవలసి వచ్చింది. దానికి సరైన కారణం ఉంది. దయా ఒక నిజాయితీ గల సిఐడి ఆఫీసర్. సిఐడి కోసం ఏమైనా చేస్తాడు. అతన్ని ఆ విధంగా వదిలిపెట్టం సార్. ఇక మీద కూడా మేము ప్రోటోకాల్ని మీరాము, మేము డిసిప్లిన్ చూసుకోలేదని అంటే మీరు ఏ శిక్ష విధించినా మేము స్వీకరిస్తాం. ఇక్కడ చూడండి, మీ మాటలు న్యాయంగానే ఉంది, కానీ మీరు రూల్స్ బ్రేక్ చేశారు. ఫాలో చేయడానికే రూల్స్ ఉన్నాయి, చట్టానికి మించి చేయడం కుదరదు. అందుకని మా నలుగురు ఓ నిర్ణయం తీసుకున్నాం. మీ టీంని మేము బ్రేక్ చేయడం లేదు. మీరు కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఈ రోజు నుంచి మేము మిమ్మల్ని మానిటర్ చేస్తాం. మీ అన్ని కేసుల్ని ఒక సూపర్వైజర్ వచ్చి మానిటర్ చేస్తారు. ఇదిగో మేము అపాయింట్ చేశాం. హలో, నా పేరు శీతల్. ఈ రోజు నుంచి శీతల్ మిమ్మల్ని మానిటర్ చేస్తారు. మానిటర్ చేస్తారనంటే? అంటే మీ కేసెస్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉందో వాటిని శీతల్ మా దగ్గరికి వచ్చి చెప్తారు. అదీ కాకుండా మీ అన్ని కేస్ డీటెయిల్స్ ఉంచుకునే అధికారం తన దగ్గర ఉంది. మీ టీం ఇలాగే ఉంటుందా ఉండదా? ఏదైనా శీతల్ దగ్గర నుండి రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది. ఇదిగో చూడండి, ఇంతకుముందు మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు, కానీ సిచ్యువేషన్ ఇప్పుడు అలా కాదు. ఇక మీ అన్ని కేసుల్లోని శీతల్ని ఇన్వాల్వ్ చేయాల్సిందే. ఇలా చూడండి, నేను పనిచేసే విధానమే వేరు, అండ్ మీరు కూడా నా స్టైల్లోనే ఫాలో అవుతే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే ఇకపై మీరే మా బాస్? లేదు లేదు, ఐ డోంట్ లైక్ వర్డ్ బాస్. బాస్ అని చెప్పడం కరెక్ట్గా ఉండదు. ఇలా చూడండి, ఇక్కడికి నేను వచ్చిందే మీ కేసెస్ అన్ని స్మూత్గా హ్యాండిల్ చేయడానికి. అండ్ ముఖ్యమైన విషయం, నా డిసిషనే ఫైనల్గా ఉంటుంది. ఇందులో మీరు బాధపడవలసిన అవసరం లేదు. నేను జస్ట్ ఆర్డర్స్ని ఫాలో అవుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇందులో క్లియర్గా రాసి ఉంది, ఇకపై మీరు ఏ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినా అది నా పర్యవేక్షణలోనే ఉండాలి. నన్ను మీరు లూప్లో ఉంచే తీరాలి. అండ్ ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్
నాకిచ్చి తీరాలి. అండ్ దట్ ఆల్సో ఇన్క్లూడ్స్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్. ఇందులో ఇంకో విషయం కూడా వివరంగా రాసుంది. సస్పెక్ట్తో ఫిజికల్ వైలెన్స్ చేస్తే మీరు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. దాంతోపాటు హలో ఏసీపీ ప్రద్యుమన్. అలాగా, సరే మేం వస్తాం. ఓకే, 2 హత్యలు జరిగాయంట, మనం బయలుదేరాలి. అలాగే బయలుదేరతారా? వచ్చిన ఫోను నిజమైందా రాంగ్ కాలని మీరు అసలు చెక్ చేయరా? మర్డర్ జరగకుండానే తెలియకుండానే వెళ్తున్నారు. శీతల్ మ్యామ్, మీరు అడిగేది కరెక్టే. ఎందుకంటే 2 హత్యలు జరిగాయి, అందువల్ల మేము ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి తీరాలి. కానీ ఒక ముఖ్యమైన విషయం, మీకు రిపోర్ట్ వచ్చి చేరుతుంది. మిమ్మల్ని లూప్లో పెట్టాలి కదా. లెట్స్ గో. హత్య ఎక్కడ జరిగింది? తెలియదా? యు మీన్ ఫోన్ చేసి హత్య జరిగినట్టు మీరేగా చెప్పారు? 2 చావులు జరిగాయి, అందుకే మీకు ఫోన్ చేసి పిలిచాను. 2 హత్యలు జరిగాయా? అది కూడా ఎక్కడ జరిగాయి? బాడీ ఎక్కడుంది? అది తెలియదు సార్, నాకు జస్ట్ వినిపించింది. నీకేం వినిపించింది? ఏదైనా శబ్దం వినిపించిందా? లేదు, నేను అన్నీ విన్నాను, నేను చూశాను, కానీ నేను అక్కడ ఉండలేదు. సరే, ఏదో చెడ్డ కల కలింది, అందుకనే అలా మాట్లాడుతుంది. కానీ మేడం, ఇది కల కాదు, హత్య జరిగింది, నా కళ్ళారా చూసా. ఎప్పుడు ఎవరు చేశారని నాకు తెలియదు, ఎందుకంటే నేను అక్కడ లేను. సరేనండి, మీరక్కడ లేనప్పుడు ఆ హత్యల్ని ఎలా చూశారు? ఈ ట్యూన్ మూలంగా. ఈ బీట్లో చాలా బాగా వర్షం పడుతుంది, చాలా చెట్లు ఉన్నాయి, అక్కడ పక్కనే పగిలిపోయిన బోట్ ఉంది. తర్వాత ఈ డ్రమ్స్లో ఎవరో మనిషిని లాగుతున్నారు. తర్వాత నెక్స్ట్ బీట్లో వాడు ఒక రాయిని తీసి వాడి తల మీదే వేశాడు. సరే, అసలు నీకు ఈ మ్యూజిక్ యొక్క బీట్స్ వింటుంటే హత్యలు జరుగుతున్నట్లుగా అనిపిస్తుందా? ఒకవేళ నువ్వు నా దగ్గర చెప్పిందంతా గెస్ చేసి చెప్తున్నావా లేక ఊహించి చెప్తున్నావా? కాదు సార్, ఇది గెస్ కాదు, ఈ మ్యూజిక్లో నాకు తెలుస్తుంది. ఆన్య మ్యూజిక్ లో హత్య చేయడం ఎలా చూసావు? మేడం, ఆన్యాకి ఒంట్లో బాగాలేదని ఇలా మాట్లాడుతుంది. ఎవరు మీరు? సార్, నా పేరు లత, ఇక్కడ మెట్రన్గా పనిచేస్తున్నా. తన్ని చిన్నప్పటి నుంచి తెలుసు, ఆర్ఫనేజ్కి వచ్చినప్పటి నుంచి. తనకు సమస్య ఏమిటి? సార్, తనకి సెనెస్థీషియా ఉంది. సెనెస్థీషియానా? మ్యామ్, ఇదొక స్థితి. నార్మల్ స్థితిలో ఉన్న వాళ్ళకి మ్యూజిక్ వినపడుతుంది, కానీ ఈ స్థితిలో ఉంటే మ్యూజిక్ వింటూ వింటూ విజువల్ కూడా చూడగలరు. వాళ్ళు ఎప్పుడు మ్యూజిక్ వింటే విజువల్ తెలుస్తుంది. ఇంతకీ ఇప్పుడు మీరేం చెప్తున్నారో? ఆన్యా సౌండ్ చూడగలదా? అవును సార్. ఎలా? మీరు కళ్ళు మూసుకోండి, డ్రమ్ బీట్స్ వినిపించేటట్టు ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఇమాజిన్ చేసుకుంటాను. ఇప్పుడేం కనిపిస్తుంది? డ్రమ్ బీట్ సౌండ్ వినిపిస్తోంది, కానీ ఏం కనపడడం లేదు. ఇది నార్మల్ స్థితిలో ఉన్న వాళ్ళకి, కానీ సెనెస్థీసియాలో ఈ మ్యూజిక్ వింటుంటే వాళ్ళు విజువల్ చూడగలరు. ఉదాహరణకి మనుషుల్ని చూడొచ్చు, కలర్స్ చూడొచ్చు, ఏ వస్తువులైనా వాళ్ళు చూడొచ్చు. అప్పుడైతే ఈ మ్యూజిక్ వింటున్నప్పుడల్లా నీకు హత్యలు జరుగుతున్నట్లు అనిపిస్తున్నాయా? అవును. అంటే నాకు తెలిసినంత వరకు ఆన్యా మ్యూజిక్ విని ఏం చూస్తోందో అది నిజం కాదు. తనే దాన్ని విజువలైజ్ చేసి చూస్తున్నారు. ఉదాహరణకి మనం కళ్ళలు కంటాం కదా సార్, కళ్ళలు కనేటప్పుడు దాన్ని విజువలైజ్ చేసి చూస్తాం కదా, కానీ అది వాస్తవం కాదు. లేదు సార్, నేనేం చూస్తున్నానో అది నిజం. నేను చూసేది చాలా ఘోరంగా ఉంది. ఎలాగంటే టీవీలో ఒక మర్డర్ చూసినట్టు. దాంతోపాటు 2 వేరే వేరే మ్యూజిక్లో 2 వేరే వేరే హత్యలు జరుగుతున్నాయి. ఒకటి రాయితో, ఒకటి క్రోబార్తో. ఆన్యా, ఆ 2వ హత్య గురించి కొంచెం చెప్పు. ఆ హత్య ఎక్కడ జరిగింది? ఆ చుట్టుపక్కల అసలు ఏమేం ఉంది? హంతకుడు ఎవరో, ఏమేం చేశాడు? చుట్టుపక్కల కొండలే ఉన్నాయి. ఒక మనిషి కింద పడిపోయాడు,
తనను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సార్ వాడు వచ్చేసాడు సార్. అప్పుడు వాడిని కొట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు వాడిని లాక్కెళ్ళిపోతున్నాడు. చాలు, ఆ హంతకుడు మొహం తెలియట్లేదు కదూ. సరే, ఈ కేసుని మేము మా స్టైల్లో తీసుకుంటాం. సార్, నేను ఇలాంటి కేసు గురించి విన్నదే లేదు. పూర్వి తను ఇన్ని విషయాలు డీటెయిల్గా చెప్తుందంటే తను ఇది వివరంగానే చెప్తుంది. అందువల్ల ఇదంతా జరిగుంటుందని ఒక డౌట్ కూడా వస్తుంది. సార్, నాకు గుర్తుంది, ఈ అమ్మాయి చెప్పినట్టు నేను ఎక్కడో చదివాను. ఎక్కడో రాయితో హత్య జరిగింది. అప్పుడు నువ్వు ఒక పని చేయదయ్యా, క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేసి ఇటువంటివి ఏమైనా జరిగాయా కనుక్కో. ఓకే సార్. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇలాంటి ఒక కేసు సరిగ్గా 2 నెలల క్రితం పూనాలో జరిగింది. ఒక వ్యక్తిని రాయితో కొట్టి చంపారు. కానీ క్రోబర్ వల్ల మర్డర్ పన్వేలో జరిగింది, దగ్గర 6 నెలల ముందు. దానికి సంబంధించిన ఫైల్స్ అయి తీసుకొచ్చారా? Yes, sir. ఇదిగోండి, ఫైల్ తీసుకోండి. ఇంకా ఇది పన్విల్ మర్డర్ కేస్ ఫైల్. పన్వేల్. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బయలుదేరండి. సార్, నేను హత్య జరిగేటప్పుడు చూశాను. చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి. పగిలిపోయిన ఒక బోటు కూడా ఉంది. తను విజువల్లో చూసినట్టు అన్నీ అలాగే ఉన్నాయి. అలా అయితే ఆన్య ఏదైతే చెప్పిందో అంతా నిజమే. ఆశ్చర్యంగా ఉంది సార్. ఈ సంఘటనలకు సంబంధించిన మ్యూజిక్ ని విని ఆన్య గ్రహించింది సార్. కానీ ఈ విషయం జరిగి 6 నెలలు అవుతోంది. ఇదిగో ఈ రెండోది, ఇది 2 నెలలకు ముందు. అదెలా సాధ్యం అవుతుంది? ఆ అమ్మాయి ఈ క్రైమ్ సీన్లో అసలు లేనే లేదు. తనెలా విజువలైజ్ చేసింది? సెనెస్టేషియా వ్యాధి వల్ల. నేనిది నమ్మటం లేదు. బై ద వే, ఇది సినెస్థీసియా అంటే ఏంటి? దీన్ని డిఫెండ్ చేయటం కాస్త కష్టమే. అయినా కూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది ఎలాగంటే, మీరు ఏదైనా వస్తువును స్మెల్ చేశారంటే అప్పుడు దానికి సంబంధించిన అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తుంది. ఒక ముఖ్యమైన స్థలం లేకపోతే ఒక ముఖ్యమైన మనిషి అలా వస్తుంది. షార్ట్ గా చెప్పాలంటే ఈ వాసన మీ మెమరీని కొంతవరకు ట్రిగర్ చేస్తుంది. కానీ ఇది సినెస్థీషియా కండిషన్ లో మాత్రమే తనకు జరుగుతుంది. తెలిసినంత వరకు వాసనకి బదులుగా మ్యూజిక్ లో ట్రిగర్ అయింది. ఎగ్జాక్ట్లీ. అనన్య ఒక విచిత్రమైన మ్యూజిక్ ని విన్నారు. ఆ మ్యూజిక్ ని వినేటప్పుడు ఓ పర్టికులర్ పార్ట్ లో ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ తను గుర్తు చేసుకోవడానికి తను విజువలైజ్ చేసింది. అలాగే ఇంకో ఇన్స్ట్రుమెంట్ లో తనకి ఆ మనిషి. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి ఆ హంతకుడు ఈ మర్డర్ సంభవాన్ని చాలా విశేషమైన పద్ధతిలో మ్యూజిక్ గా కన్వర్ట్ చేశాడు. అంటే ఎప్పుడు మ్యూజిక్ వస్తుందో అప్పుడు ఆ ఇన్సిడెంట్ సంబంధించిందంతా కూడా అన్ని భాగాల్లో మెమరీలో ట్రిగర్ అవుతుంది. కానీ ఎవరికి విచిత్రమైన జబ్బు ఉందో వాళ్ళు మాత్రమే విజువలైజ్ చేయగలరు, ఇంకెవ్వరూ చేయలేరు. ఇదే ఆర్ఫనేజ్ మ్యాట్రీ అని చెప్పారు. మీకిదంతా కూడా విచిత్రంగా అనిపించలేదా? ఏదెలా ఉన్నా ఇది సాల్వ్ చేయాల్సింది మా బాధ్యత. ఒకవేళ ఈ హంతకుడికి కూడా సినెస్థీషియా వ్యాధి ఉండొచ్చు కదా. వాడి మ్యూజిక్ని రికార్డ్ చేసే అవకాశం ఉంది కదా. ఎందుకంటే మర్డర్ క్రైమ్ సీన్ గురించి వాడికి మాత్రమే తెలుసు. కానీ ఒక్క విషయం అర్థం కాలా, ఈ మ్యూజిక్ ని ఎవరు కంపోజ్ చేసి అప్లోడ్ చేసుంటారు? ఇప్పుడు ఆ విషయాన్ని ఎలా కనిపెట్టడం? ఫ్రైడే ఇంటర్నెట్ ఓపెన్ చేయి, నెట్లో చెక్ చేయి. ఈ పర్టిక్యులర్ మ్యూజిక్ బీట్స్ ఈ 2 కేసుల్లో సంబంధించింది. అది ఎక్కడైనా ఉందో చూడు. సార్, దొరికేసింది. ఆ 2 ట్యూన్ ఒకే పాటది. ఇండియన్ రాక్ బ్యాండ్ చేశారు. వెళ్ళి మొత్తంగా లేపుకురండి ఆ మ్యూజిక్ బ్యాండ్ని. అలాగే సార్. సరే, మీ యొక్క ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయండి. నాకు ఒక ముఖ్యమైన పనుంది. ఆనియా, నా పేరు శీతల్. నేను నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. మనం మాట్లాడదామా? ఆనియా, ఇలా చూడు ఆన్యా, ఐ ప్రామిస్ ఎక్కువసేపు తీసుకోను. జస్ట్ 5 minutes. తినేందుకు ఏం మాట్లాడటం లేదు? అదేం కాదు మ్యామ్. తను చాలా భయపడిపోయింది.
ఆ సంఘటన వల్ల తన బుద్ధి చాలా ప్రభావితం పడింది. అందుకే తను నార్మల్ అవ్వడానికి కాస్త సమయం ఇవ్వండి. ఓకే. నేను ఇక్కడున్న వాళ్ళతో ఆన్యా గురించి కొంచెం మాట్లాడాలి. ఇది పాసిబులా? యా ప్లీజ్. మ్యూజిక్ ట్యూన్ వల్ల చంపేశారా? అదెలా పాసిబుల్ సార్? పాసిబుల్ ఉంది. సినిస్థీషియాలో ఉన్న ఒక పేషెంట్ మీ మ్యూజిక్ పీస్ను విని హత్య జరుగుతున్నట్లు విజువల్ చేసింది. అర్థమైందా? నీ ఈ మ్యూజిక్ పీస్లో హత్య జరిగినట్లుగా ఉంది. సో ఎవడు ఈ ట్యూన్ని కంపోజ్ చేశాడో వాడే హంతకుడు. మేము హత్య చేయలేదు. అండ్ ఇందులో ఇంకొక నిజం ఏంటంటే ఈ ట్యూన్ని మేము కంపోజ్ చేయలేదు. ఈ ట్యూన్ను మేము ఫ్రీ సైట్ నుండి డౌన్లోడ్ చేశాము. అది ఏ సైటు చూపించు. చూడండి సార్. ఇలా చూడండి సార్. ఇందులో ఏదైనా ట్యూన్ నచ్చితే డౌన్లోడ్ చేసుకుని మేము పాట పాడతాం అంతే సార్. సైట్లో ఇదంతా ఎవరు అప్లోడ్ చేశారు? సార్ పేరు కాదు, అనానిమస్. అనానిమస్. ఈ అనానిమస్ ఏంటో మనం తెలుసుకోవాలి. మేడం వీళ్ళంతా మా స్టాఫ్. తను పూజ, తను రమేష్, ఇది ఆర్తి. తను ఎన్జిఓలో పనిచేసినప్పటికీ అప్పుడప్పుడు ఇక్కడ ఆశ్రమానికి వస్తుంది. నేను అందరితో మాట్లాడాలి ఆన్యా గురించి. మీరు ఆన్యా గురించి ఏమైనా చెప్పగలరా? అదేంటంటే తను ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అండ్ ఓవరాల్ ఆర్ఫనైజ్లో ఆన్యా బిహేవియర్ ఎలా ఉంటుంది? ఆన్యా చాలా విచిత్రమైంది. ఎప్పుడూ డిస్టర్బ్డ్గానే ఉంటుంది. తను ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? చిన్న వయసులోనే. కానీ తనను వేరే వేరే పేరెంట్స్ 2 సార్లు అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఎందుకని అర్థం కాల. కొన్ని రోజులు ఉంచుకుని తర్వాత వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు? కారణం ఏంటి? వేరే ఏముంటుంది, తన చెడు అలవాట్లు. కానీ తను ఎప్పుడూ కోపంగానే ఉంటుంది. తరువాత చాలా వైలెంట్ గా నడుచుకుంటుంది. అవును, చిన్న వయసు నుండి అలాగే ఉండేది. ఏ నువ్వు వాగుతున్నావు? ఆన్యా అలాంటిది కాదు మ్యామ్. వీడు అబద్ధాలు చెప్తున్నాడు. మ్యామ్, నేను ఈ ఆర్ఫనేజ్కి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను, కానీ ఇతను చెప్పినట్టు తనని చూసిందే లేదు. వీడన్నీ తప్పుగా చెప్తున్నాడు. అలా అంటే నిజమేంటి మరి? నిజమేంటంటే తను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడింది, కానీ కొన్ని సమయంలో ఎక్కువ విచిత్రంగా ప్రవర్తించేది. వినోదం ఏం కాదు మేడం. అదేంటంటే తనని ఎవరైనా క్రాస్ చేస్తేనే చాలు వాళ్ళను ఒక మార్గం చేస్తుంది. ఇప్పుడు గత నెల ఆర్ఫనేజ్ పిల్లలకి ఏమైంది మర్చిపోయారా? నోటికొచ్చినట్టు వాగకు. ఏమైందో చెప్పు. మ్యామ్, గత నెల ఒక బిడ్డకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆ రోజు తన కూడా ఆన్యా గొడవ పెట్టుకుంది. అలాగా? అంటే ఫుడ్ పాయిజన్ చేసింది ఆన్యా అంటున్నావా? అవును. ఆలోచించి మాట్లాడు రమేష్. చాలా భయంకరమైన నింద దాని మీద వేస్తున్నావు. మెట్రిన్, ఆన్యాని ఆర్ఫనేజ్ నుంచి 2 ఫ్యామిలీస్ అడాప్ట్ చేశారు, కానీ తిరిగి తీసుకొచ్చి వదిలేశారు. దీని వెనక ఏమైనా కారణం ఉంటుంది కదా. ఒకవేళ ఆన్యా దగ్గరే ఏమైనా లోటు ఉండొచ్చు, కంప్లైంట్ ఉండొచ్చు. ఇది నేను ఒప్పుకోను. ఎనీవే, ఆన్యా గురించి ఏమైనా ఫైల్ మీ దగ్గర ఉందా? అందులో డీటెయిల్స్ ఉంటే నేనేమైనా చూడొచ్చా? అలాగే అండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మెట్రిన్. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి. ఈ ఫైల్ 2 days తర్వాత ఇస్తే నీకు పర్వాలేదు కదా? ఇట్స్ ఆల్ రైట్. హలో, అదేంటంటే ఎవరికంతా సెనస్థీసియా ఉందో నేను వాళ్ళందరినీ చూడాలి. దాంతోపాటు నేను వాళ్ళ గురించి తెలుసుకోవాలి. వీళ్ళ ముగ్గురికి సెనస్థీసియా ఉంది. ఒక నిమిషం, నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా. సరే, ఇప్పుడు మీరు ఈ ట్యూన్ని ఫుల్లుగా మీరందరూ విన్నారు కదా. ఏం విజువలైజ్ చేశారు? మ్యామ్, నేను పచ్చగడ్డితో ఒక పెద్ద మైదానం చూశాను. అక్కడ ఆవులు కూడా కనబడింది. సూర్యుడిని కూడా క్లియర్గా చూశాను. నేనొక నదిని చూశాను. అక్కడ
ఒక పడవ చూశాను. అక్కడ కొంతమంది నిప్పంటించుకుని కూర్చున్నారు. ఇంట్రెస్టింగ్. సరే చివరగా మీరు చెప్పండి, మీరు ఏం చూశారు? సిటీ, ఒక సిటీ చూశాను. అది వేరే డిపార్ట్మెంట్ సార్. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్, వాటి మీద అడ్వర్టైజ్మెంట్ లైట్ కూడా వెలిగింది. ఇంట్రెస్టింగ్. 3 డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్. బాగుంది. మీరు చూశారు, మీరు చెవులారా విన్నారు కూడా. ముగ్గురికి కూడా సినస్థిసియా ఉంది. వాళ్ళు ట్యూన్ మాత్రమే విన్నారు, కానీ ముగ్గురు వేరే విజువల్స్ చూశారు. ఆన్యా ఈ మ్యూజిక్ లో హత్య జరగడం చూసి ఎగ్జాక్ట్లీ. లోకంలో 1% ఉన్నారు, అది కూడా ట్యూన్ ని మర్డర్ ని ఒకటిగా కనెక్ట్ చేస్తున్నారు. ఎవరు? ఆ అంతకురాలు ఇంకెవరో కాదు, ఆన్యానే. వాట్? మీరేం మాట్లాడుతున్నారు? ఆన్యా నిరపరాధి. ఇలా చూడండి ఏసీపీ సార్, కేస్ ఆధారాలతోనే సాల్వ్ అవుతుంది, ఫీలింగ్స్ తో కాదు. ఇంకా నేను ఎప్పుడు కూడా తొందరపాటు పడను. అదేంటంటే నేను ఆర్ఫనేజ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఆన్యాని 2 ఫ్యామిలీస్ అడాప్ట్ చేశారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ 2 ఫ్యామిలీలు తీసుకొచ్చి అక్కడే వదిలిపెట్టి వెళ్లారు. దాంతో ఆ 2 ఇంకెవరో కాదు, హత్య చేయబడిన వాళ్ళు. వాళ్లే ఆన్యాని అడాప్ట్ చేసిన వాళ్ళు కూడా. నేను ఆన్యాని అరెస్ట్ చేశాను. దాంతోపాటు తను నేను చైల్డ్ కోర్టుకి తీసుకెళ్తున్నాను. మీరు మాతో చెప్పలేదు, మమ్మల్ని కూడా అడగలేదు. ఏ విధంగా మీరు తను అరెస్ట్ చేస్తారు? మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు సార్. మీ దగ్గర చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తను హంతకురాలు, తన్ని ఖచ్చితంగా శిక్షించబడాలి. అయితే మీరు క్రైమ్ సీన్ ఫోటోస్, పిఎం రిపోర్ట్స్ అన్ని చూసారా? ఆఫ్ కోర్స్ చూశాను. దానికేంటి? మీరు దాన్ని సరిగ్గా చూడలేదు, లేదంటే నిరపరాధిని అరెస్ట్ చేసుండరు. హత్య చేసినోడు పవర్ని యూజ్ చేశాడు. ఒక 15 ఏళ్ల అమ్మాయి. కరుణ లేకుండా 2ని హత్య చెయ్యడు. మీరు తన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. శీతల్, ఆన్యా నిరపరాధి. నిరపరాధుల్ని మేమెప్పుడు దండించేంత లేదు. ఆన్యానే హంతకురాలు, తనకి శిక్ష పడుతుంది. తనని అరెస్ట్ చేశాను. దిస్ ఇస్ మై ఫైనల్ డిసిషన్. ఇందులో మార్పు ఉండదు. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేశారు. ఇంకా చెప్పాలంటే మీడియాతో ఈ కేసు గురించి మాట్లాడాలి. మీరు మీడియాతో ఈ కేసు సాల్వ్ అయిపోయిందని చెప్పండి. మీరే సాల్వ్ చేస్తానని చెప్తున్నారు కదా, అప్పుడు మీడియాకి చెప్పండి. మమ్మల్ని ఎందుకు చెప్పమని చెప్తున్నారు? ఫైన్, నో ప్రాబ్లం, నేనే చెప్తాను. దీన్ని మీరు నా ఛాలెంజ్గా కూడా తీసుకోవాలి. అంతేకాకుండా ఇకపై నా పర్మిషన్ లేకుండా మీరు ఎవరూ కూడా పని చేయకూడదు. ఒక సంతోషమైన విషయం చెప్పాలి. ఈ కేసు సాల్వ్ అయిపోయింది. మ్యామ్, హంతకుడు ఎవరు? హత్య చేసింది ఒక 16 సంవత్సరాల అమ్మాయి. తన పేరు ఆన్యా. చాలా రోజులుగా మనందరినీ మోసం చేసి తను తిరుగుతూ ఉన్నింది. కానీ తను పట్టుకుంది నేనే. మ్యామ్, ఇది చాలా పాత కేసు కదా. అవును, ఈ కేసు చాలా పాతదే. చాలా రోజులుగా క్రైమ్ బ్రాంచ్ లో ఈ కేసు పట్టించుకున్నట్టు ఉన్నింది. కానీ సిఐడిసి కేసుని ఎప్పుడు టేక్అవుట్ చేశామో 24 అవర్స్ ఈ కేసు సాల్వ్డ్. సో మ్యామ్, మీరు సిఐడి టీంలో జాయిన్ అయ్యారా? ఎస్, నేను ఇప్పుడే సిఐడి టీంలో జాయిన్ అయ్యాను యాజ్ ఏ సూపర్వైజర్. జాయిన్ చేయగానే ఒక మంచి కేసుని సాల్వ్ చేశాను. చాలా రోజులకి ఈ కేసు అలానే నిద్రపోతూ ఉందంటే సిఐడిస్ ఎందుకు ముందే చేతిలోకి తీసుకోలేదు? అదేంటంటే ఈ టీంలో నేను ఇంతకు ముందు లేను కదా. కానీ మ్యామ్, టీంలో చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు, కానీ వీళ్ళందరూ స్లోగా వర్క్ చేస్తారు. ఎంక్వైరీస్ ని చాలా స్లోగా చేస్తారు. ఏంటంటే కొన్ని సమయాల్లో ఆవేశపడుతున్నారు. అండ్ ఏ కేసులన్నా ఆవేశం పడితే ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగదు. దానికి ఏం కావాలంటే జస్ట్ లాజికే కావాలి. అది నేను యూజ్ చేశాను. కేసు సాల్వ్ అయింది. ఒక్క నిమిషం. మేమందరం మీకు తప్పైన స్టేట్మెంట్ ఇవ్వాలనుకోవట్లేదు. ప్రస్తుతానికి కేసు ఇంతవరకు ఏ తీర్మానమూ తీయలేదు. సార్, ఇంకా ఆ కేసులో ఏముంది సార్? హంతకురాలు దొరికింది కదా. లేదు, హంతకుడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి హంతకురాలని మేడం చెప్తుంది. అది వాళ్ళ వ్యూహం. మేం విచారించినంత వరకు ఆ అమ్మాయి నిరపరాధి. అప్పుడు హంతకుడు ఎవరని చెప్పండి సార్. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, త్వరలోనే విషయం బయటకు వస్తుంది. సార్ సార్ సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. సార్ ఒక్క నిమిషం సార్. మీడియా ముందు నన్ను ఇంతగా అవమానించడానికి మీకు ఎక్కడి నుంచి ఈ ధైర్యం అంతా వచ్చింది? మీ ప్రవర్తన అంతా రికార్డ్స్కి వెళ్తుంది. అండ్ ట్రస్ట్ మీ, ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది. హంతకుణ్ణి పట్టుకోవడానికి తీవ్రంగా పనిచేయాలి. ఎందుకంటే శీతల్ తప్పకుండా అడ్డులని క్రియేట్ చేస్తుంది. అభిజిత్,
ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈ అన్య హత్య జరుగుతున్నప్పుడు ఎక్కడుందని తెలుసుకోవాలి. ఒక టీముని పూనాకి పంపించాలి. ఏం జరిగిందో ముందు ఎంక్వైరీ చేయాలి. అలాగే రెండో టీముని ఒకదాన్ని పన్వేలుకి కూడా వెళ్ళాలి. మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆన్యాకి సెనిస్థిసియా ఉంది, అందుకే తనే హత్యని చేసింది. తను చాలా రోజులుగా మనందరినీ మోసం చేస్తూ వచ్చింది. కానీ తను నేను పట్టుకున్నాను. తను నేను అతి త్వరలోనే చైల్డ్ కోర్టులో అప్పగిస్తాను. అలా అయితే 23 ఫిబ్రవరి ఈవినింగ్ 4 గంటల నుంచి 7 గంటల లోపు ఆన్య అసలు ఎక్కడుంది? ఎప్పుడు పిల్లలు సాయంత్రం ఆడుకునే దానికి వెళ్తారు. 9 గంటలకంతా లోపలికి వస్తారు. అప్పుడు ఆన్య ఇక్కడుందా, బయటికి వెళ్ళిందా? లేదు సార్, ఆన్య ఇక్కడ లోపలే ఉండింది, బయటికి వెళ్ళలేదు. సరే, ఈ విషయాన్ని అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అది ఎలా చెప్పగలనంటే నా అనుమతి లేకుండా ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు. కానీ ఆన్య చాలా గంటలు ఈ ఆర్ఫనైజ్ వదిలేసి బయటికి వెళ్ళిపోతుంది. అది కూడా వీళ్ళతో చెప్పండి. సార్, వీడు చెప్పేది అబద్ధం. ఆన్య అంటే వీడికి అసలు పడదు. నాకెందుకు ఆన్య పైన చిరాకు? నువ్వెందుకు గొడవ రేపెడుతున్నావు? ఇక్కడ చాలా మంది కడుపు మంటుందని ఆన్యానే చెప్పింది. సార్, అంటే ఆన్య గురించి నాకు తెలిసింది నేను చెప్తున్నాను సార్. అంటే దీన్ని ఎందుకు దాచావు? పోయినసారి ఆన్య నీకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చిందిగా. వీడికి ఆపోజిట్గా సార్, వీడు చిన్న పిల్లల్ని కొడతాడు, అందుకే ఆన్య కంప్లైంట్ ఇచ్చింది. వీడు సస్పెండ్ అయ్యాడు, అందుకే ఆన్య అంటే వీడికి మంట. సార్, వీడు చిన్న పిల్లల్ని కొడతాడు, అందుకే ఆన్య కంప్లైంట్ ఇచ్చింది. వీడు సస్పెండ్ అయ్యాడు, అందుకే ఆన్య అంటే వీడికి మంట. నాకు ఒక విషయం చెప్పు. అన్యాని ఆ బీట్స్ వినమని చెప్పి ఎవరు నిర్బంధించారు? సార్, తనే. నేనే సార్. ఆన్యాకి మ్యూజిక్ అంటే ఇష్టం. తను ఎక్కువ పాటలు వినడం చూశాను, అందుకే ఆ మ్యూజిక్ ని కూడా వినమన్నా. కానీ ఇన్ని సమస్యలు వస్తాయని తెలియదు. అది అలా ఉండండి. మీలో ఎవరికైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించటం అనేది తెలుసా? సార్, నేను పియానో ప్లే చేస్తాను. సార్, నేను కూడా పియానో వాయిస్తాను. నాకు ఒకటి చెప్పండి, పూణేలో హత్య జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? మేమందరం ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని పూణేకి వెళ్ళాం. ఆ రోజు మీరు పూనాకి వెళ్ళారా? అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఒక ఈవెంట్ జరిగింది. సార్, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా భలే నటిస్తున్నారు సార్. ఒక పని చేద్దాం, వీళ్ళ కంప్యూటర్స్ మొత్తం మనం చెక్ చేద్దాం. అందులో చూడు అసలు ఆ మ్యూజిక్ని ఎవరు కనిపెట్టారు, ఎవరు అప్లోడ్ చేశారని. ఎందుకంటే ఈ మ్యూజిక్ బీట్స్ని ఎవరైతే కనిపెట్టుంటారో వాళ్ళకి ఈ హత్యలో సంబంధం ఉంది. ఈ అమ్మాయి తను 2 నెలల ముందు ఇక్కడికి వచ్చింది. అవును మ్యామ్, అదేంటంటే 2 నెలలకు ముందు ఎన్జిఓ ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఆ ఈవెంట్లో డాన్స్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. చాలా బాగా డాన్స్ చేసింది సార్. షీఈస్ ఏ వెరీ టాలెంట్ గర్ల్ సార్. ఆ రోజే ఇక్కడ చుట్టుపక్కల ఒక హత్య జరిగింది. హత్య జరిగింది సార్, కానీ హత్య ఎక్కడైతే జరిగిందో అది ఇక్కడ నుండి దగ్గర దగ్గర 1.5 గంటల పైగా దూరంగా ఉంది. సరే, ఆ రోజు ఈ ఈవెంట్ ఎన్నింటికి మొదలైంది? 5 గంటలకి ఈవెంట్ ప్రారంభమైంది. దగ్గర దగ్గర నైట్ 8 గంటలకి అయింది. సరే, మీకు గుర్తుందా ఈ అమ్మాయి ఫుల్ టైం ఈవెంట్ లో ఉందా, మధ్యలో ఎక్కడైనా కనిపించకుండా పోయిందా? ఈ అమ్మాయి 6 గంటలకి స్టేజ్ మీద వచ్చింది, అలాగే ఈవెంట్ అయ్యే వరకు స్టేజ్ మీదే ఉంది. సార్, మెడికల్ రిపోర్ట్ బట్టి చూస్తే హత్య 3 నుంచి 6 గంటల లోపల జరిగింది. ఇది చూడు, ఈ ప్లేస్లోనే హత్య జరిగింది, ఇక్కడ ఈవెంట్ జరిగింది. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 అవర్ టైం పడుతుంది. సార్, ఒకవేళ ఆన్య మధ్యాహ్నం వెళ్ళుంటుంది, హత్య చేసి ఈవెంట్ జాయిన్ అయ్యి ఉంటుంది. ఓ నో మ్యామ్, అలాంటి ఏమీ జరగలేదు. యాక్చువల్లీ మధ్యాహ్నం ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు రిహర్సల్ ఉండింది సార్. అండ్ ఆ అమ్మాయి అక్కడికి వచ్చి 4 గంటల వరకు ఉండింది సార్. ఆ తర్వాత ఈవినింగ్ 5 గంటలకి అందరూ బ్యాక్ స్టేజ్ లో ఈవెంట్ కోసం గ్యాదర్ అయ్యారు సార్. 4ంటికి తను రిహార్సల్స్ లో ఉందా? అవును. 5ంటికి బ్యాక్ స్టేజ్ మీద. ఎస్ సార్. తర్వాత తను 6ంటికి స్టేజ్ మీద ఉందని చెప్పారు. స్టోరీ ఇదే అయితే ఆన్య హత్య ఎలా చేసుంటుంది? అవును సార్. మరి హత్య ఆన్య చేయకపోతే ఇంకెవరు చేసుంటారు? అన్ని రిపోర్ట్స్ చదివాక నాకేమనిపిస్తుందంటే అన్య నిర్దోషి అని. మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? నో యువర్ ఆనర్. ఇందులో పూనా మర్డర్ కేసు గురించి రిపోర్ట్స్ ఉన్నాయి.
పన్వే మర్డర్ కేసులో నిర్దోషం చెప్పడానికి ఎటువంటి ఎవిడెన్స్ రిపోర్ట్ లేదు. ఇంకోలా చూసారంటే ఆన్య ఆర్ఫనేజ్ నుంచి బయటకొచ్చి హత్య చేసి లోపలికి వెళ్ళుండొచ్చు కదా. అది పాసిబులే కదా, రైట్ సార్? మీ దగ్గర ఆధారాలుంటే మొదట ఇవ్వండి. మర్డర్ జరిగినప్పుడు అన్య పన్వేల్లో ఉండుంటే మొదట దాన్ని ప్రూవ్ చేయండి. ఇక్కడ చూడండి, ఎవిడెన్స్ ని బాగా స్టడీ చేసిన తర్వాత ఈ కేసుని డిస్మిస్ చేస్తున్నాను. అన్యని మొదట రిలీజ్ చేయండి. ఆ సాలంకి ఏం తెలిసింది? ఆ బాస్, కేసు తాళాలు దొరికిపోయిందనుకోండి. శీతల్ మనకి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. ఆ 2 సినిస్థీషియా పేషెంట్స్ ఒకేలాంటి మ్యూజిక్ విన్న తర్వాత వేరువేరుగా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. బాస్, నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి తెలుసుకొని వచ్చాను. వాడిందులో పెద్ద ఎక్స్పర్ట్. వాడు తేడాగా ఒక విషయం చెప్పాడు. అలా విచిత్రంగా ఏం చెప్పాడు? ఇదేలా 2 పేషెంట్స్, ఐ మీన్ సినిస్థీషియా పేషెంట్స్ ఒకేలాంటి మ్యూజిక్ విన్న తర్వాత ఒకేలా రియాక్ట్ చేస్తారంట. ఇదెలా సాధ్యమవుతుంది సార్? సాధ్యమే కదా పూర్వి. అది 2 పేషెంట్ మధ్యలో రక్త సంబంధం ఉంటే 2 సాధ్యమే. కానీ శీతల్ మన దగ్గర చెప్పింది అది కరెక్టే, కానీ మొత్తం కరెక్ట్ అని చెప్పలేం. నా ఫ్రెండ్ చెప్పినట్టు కొన్ని రేర్ కేసెస్ లో అలా జరుగుతుంది. బట్ 2 పేషెంట్స్ ఒకే కుటుంబం నుంచి వచ్చి ఉండాలి. చిన్నాన్న, పెద్దనాన్న, అన్నయ్య. నో, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ గా ఉండాలి. ఉదాహరణకి అమ్మా నాన్న, అక్క చెల్లెలు. ఎందుకలా? అది ఎందుకంటే ఫ్రెడ్డీ, ఇదొక జెనెటిక్ జబ్బు. దీనికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. రండి చూపిస్తా. ఆన్యాలాగే ఇంకొకరు కూడా ఈ ట్యూన్ విన్న తర్వాత అదే విజువల్ మైండ్లోకి వస్తున్నారు. అదేంటంటే ఆన్యాకి వచ్చినట్టుగానే. నేను ఎలా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పగలను? మీరందరూ చాలా జాగ్రత్తగా నన్ను కాపాడారు. మా బాధ్యత ఏమిటో అదే మేం చేశాం. సరైన నేరస్తుని జైల్లో వేయిస్తాం. ఇక నిరపరాధులకి విడుదల. కానీ హంతకుడెవరు? మీ ఫ్యామిలీ మెంబరే. నా ఫ్యామిలీ మెంబరా? అవును, ఎందుకంటే నీకు ఎటువంటి విజువల్స్ వస్తున్నాయో అటువంటి విజువల్స్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు మీ బ్లడ్ రిలేషన్ కావచ్చు. వాళ్ళే ఇటువంటి మ్యూజిక్ కంపోజ్ చేశారు. కానీ సార్, నాకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరే. నేను ఒక అనాథ కదా. ఎవరు ఉన్నారు నీకే తెలియలేదు? తెలుసుకోవాలని కూడా లేదు. చిన్న వయసు నుంచి ఒక కల ఉంది. నా ఫ్యామిలీ అందరూ ఇక్కడికి రావాలని, వచ్చి నన్ను తీసుకెళ్లాలని, వాళ్ళతో సంతోషంగా బతకాలనుకున్నా. కానీ మీరేంటో హంతకులని చెప్తున్నారు. ఇందులో ఏం నిజం ఉందో అదే చెప్తున్నాం. సార్, ఇదిగోండి, ఆన్యా పేరుకు ఒక పార్సల్ వచ్చింది. తలుపు బయట ఉన్నది. పెన్ డ్రైవ్. పంకజ్, నాకు ఒక ఇల్లు కనబడుతుంది. అక్కడ బాగా మెరుపులు మెరుస్తున్నాయి. ఎవరో ఒక లేడీ ఇంటి లోపలికి పరిగెడుతుంది. అక్కడ ఒక ఉయ్యాల కూడా ఉంది. ఎవరో ఆ లేడీ వెనక ఆయుధంతో పరిగెడుతున్నారు. తర్వాత ఏంటి? తన్ని కొడుతున్నాడు. ఏ లేడీని కొడుతున్నారు? తెలీలే. ఇందులో ఒక నోట్ ఉంది. ఆన్యా, ఇదే నీ ఫ్యూచర్. నువ్వు చూసినట్టుగానే నీకు జరుగుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. ఈ మ్యూజిక్ ద్వారా ఆన్యా ఏం చూసిందంటే ఎవరో ఒక లేడీని చంపబోతున్నారు. తర్వాత ఒక ఇల్లుంది. ఆ ఇంటి ముందు మెరుపులు మెరుస్తున్నాయి. ఒక ఉయ్యల కూడా ఉంది. సార్, హంతకుడు వచ్చి క్రోబార్ యూజ్ చేశాడు. మనం ఏమనుకున్నాం, హంతకుడు ముందు హత్య చేసుంటాడు, తర్వాత మ్యూజిక్ వేస్తాడు. కానీ ఇక్కడ తల క్రిందులుగా ఉంది. ముందు హంతకుడు హత్యని ప్లాన్ చేశాడు, మ్యూజిక్ వేస్తున్నాడు, మ్యూజిక్ తగినట్టుగానే హత్య చేస్తున్నాడు. నేను చావాలనుకోవట్లేదు. దయచేసి నన్ను కాపాడు. ఆన్యా, భయపడకు. నీకేమీ కాదు, మేమున్నాం. ముందెలాగైనా
ఆ హంతకుణ్ణి కనిపెట్టి తీరాలి. ఆ హంతకుడు ఆనియా కుటుంబానికి చెందినవాడైతే వాణ్ణి ఎలా వెతకడం? ఈ విషయాన్ని మనం కనిపెట్టాలంటే 16 సంవత్సరాలకు ముందు వీళ్ళని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చి దింపారో చూడాలి. వాళ్ళకి ఫ్యామిలీ తెలుసుంటుంది. మీకెవరైనా గుర్తున్నారా? ఆనియాని తీసుకొచ్చింది ఎవరు? లేదు, నాకు గుర్తులేదు. 16 సంవత్సరాల క్రితం తన్ని బయట పడేసి వెళ్ళిపోయారు. శీతల్ ఫోన్ చేస్తోంది, అది కూడా వీడియో కాల్. హలో, ఒక విషయం చెప్పడానికే కాల్ చేశాను. ఆ అమ్మాయి హంతకురాలు. టైం మీరు వేస్ట్ చేయకుండా ముందు అమ్మాయిని అరెస్ట్ చేయండి. శీతల్ మ్యామ్, కోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఏమిటో మీకు కూడా బాగా తెలుసు. కోర్టు అది ఇది అని చెప్పి మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు ముందు తప్పు చేస్తున్నారు. సో నా మాట వినండి. సార్ సార్, ఇది అదే ఇల్లు. అదే ఇలా ఏది? అదే ఇప్పుడు నేను చూసానే, హత్య జరిగే స్థలం. ఏమిటి? ఆ చెట్టు, ఆ ఉయ్యాల, ఇవన్నీ అవే ఉన్నాయి. ఏ చోటు గురించి మాట్లాడుతున్నావు? శీతల్ మ్యామ్ ఇప్పుడు ఎక్కడున్నారో? నేనా? నా ఇంటి బయట ఉన్నాను. ఇంకెక్కడ ఉంటాను? మీ ప్రాణాలకి ప్రమాదం. ఏం మాట్లాడుతున్నారు ఆఫీసర్? నా ప్రాణానికి ప్రమాదం అని నన్ను ఎవరు చంపుతారు? మ్యామ్, మిమ్మల్ని చంపడం కోసమే మ్యూజిక్ కంపోజ్ చేశారు. మ్యూజిక్ ని ఇక్కడికి పంపించాడు. దాన్ని బట్టి చూస్తే విజువల్లో మీలే కనిపిస్తోంది. ఊరికే చిన్న పిల్లల్లా మాట్లాడకండి ఆఫీసర్. నన్ను భయపెట్టడానికే కదా మాట్లాడుతున్నా. నన్ను భయపెట్టడం కుదరదు. నేను ఈ కేసుకి వ్యతిరేకంగా ఉండడమే కదా లేదా చెప్తున్నారు. మ్యామ్, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ముందు ఇంట్లోకి వెళ్ళండి. డోర్స్ విండోస్ అన్ని గట్టిగా క్లోజ్ చేసుకోండి. ఎవరొచ్చి తట్టినా తెరవకండి. ఖచ్చితంగా మేము అక్కడికి వచ్చేస్తాం. అలాంటి తర్వాత మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు చేయండి ప్లీజ్. ఎవరు నువ్వు? ఎవరు నువ్వెవరు? నన్నెందుకు అటాక్ చేస్తున్నావు? దీని ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది. ఆమె కాప్. చట్టాన్ని మోసం చేసి నువ్వు తప్పించుకోలేవు. హే, ఆగో. శీతల్, మీరు ఓకేనా? ఐఎమ్ ఓకే ఆఫీసర్. ఆర్తి, మీరా? సార్, నేను పియానో వాయిస్తాను. శీతల్, మేము ముందే చెప్పాగా, ఆనియా హంతకురాలు కాదు. ఐఎమ్ సారీ ఆఫీసర్. నేను మీ గురించి తెలుసుకొని ప్రవర్తించాల్సిందే. నేను నా స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. మీరు మీ స్టైల్లో చేశారు. మనమిద్దరం మన డ్యూటీనే చేశాం. కానీ ట్రస్ట్ మీ, నా కెరీర్లోనే మొట్టమొదటిసారి నేను చాలా పెద్ద తప్పు చేశాను. అది సరే, తల మీద దెబ్బ తగిలింది చూడండి. నో ఐఎమ్ ఓకే. రెడీ? అంబులెన్స్ కాల్ చేయి. శీతల్ మ్యామ్ ఎందుకు అటాక్ చేశావు? నా కూతుర్ని కాపాడడానికి. ఏ అమ్మాయిని కాపాడావు? ఆన్యాని. ఆన్య నా కూతురు. శీతల్ తనని జైలుకి పంపాలనుకుంది. అందుకే తనకి పాఠం చెప్పాలనుకున్నా. 17 సంవత్సరాల ముందు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు
నా హస్బెండ్ నన్ను మెంటల్ హాస్పిటల్లో వదిలేశాడు. ఎందుకంటే అప్పుడు నేను మానసికంగా బాగాలేదు. అక్కడ 15 సంవత్సరాలు ఉన్నాను. కానీ ఏంటి? కానీ నా హస్బెండ్ నా మాతృత్వ కళ చెరిపేశాడు. ఎలా? ఆన్య అక్కడే పుట్టింది. కానీ తను నా దగ్గర నుంచి దూరం చేశాడు. 15 సంవత్సరాల తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాతే నాకు తెలిసింది నా హస్బెండ్ చనిపోయాడని. కానీ ఆన్య ఎక్కడుందని నాకు తెలియదు. కానీ అసలు బ్రతికుందా లేదా అది కూడా నాకు తెలవలా. నేను చాలా ఆర్ఫనైజెస్కి వెళ్ళి నేను చూశాను. తను ఎక్కడా దొరకలా. మరి ఆన్య గురించి నీకెలా తెలిసింది? 6 నెలల క్రితం ఈ ఆర్ఫనైజ్కి నేను వచ్చినప్పుడు నాకు ఆన్య యొక్క కేస్ ఫైల్ దొరికింది. అప్పుడే ఆన్యని ఇద్దరు అడాప్ట్ చేశారని తెలిసింది. దాని తర్వాత తనని మళ్ళీ వదిలేశారు. దాని తర్వాతే తనకి సినెస్థీషియా ఉందని నాకు తెలిసొచ్చింది. నేను మ్యూజిక్లో ప్లాన్ చేసినవన్నీ తనకు తెలిసిందని నాకు తెలిసింది. అప్పుడే నేను రియలైజ్ చేశాను ఆన్య నా కూతురని తెలిసింది. అందుకే నేను వాళ్ళిద్దరినీ హత్య చేశాను. వాళ్ళ మీద నాకు ద్వేషమే ఉండింది. వీళ్ళు అనాథ పిల్లల్ని ఫస్ట్ అడాప్ట్ చేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళని బయట వదిలేస్తున్నారు. నేను ఆన్య దగ్గర అన్ని విషయాలు చెప్దామనుకున్నా, కానీ మీరు విచారణ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే నేను సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే మీరు ఆన్యాని సందేహపడతారనుకున్నా. అందుకే ఒక లెటర్ రాసి మీ దృష్టి మార్చాలని నేను అనుకున్నాను. కానీ మీరు నా ప్లాన్ని నాశనం చేశారు. మీ అమ్మాయిని పొందడం కోసం మీరు ఇద్దరిని చంపేశారు. కానీ ఇప్పుడు జీవితాంతం వాళ్ళకి దూరంగానే ఉండాలి కదా. అంటే నా ఉద్దేశం జైల్లో ఓచలు లెక్క పెట్టాలి.